ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళికి గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సిఐడి కేసులో పోసానికి బెయిల్ మంజూరు చేసింది కోర్టు. దీంతో ఆయన జైలు నుంచి విడుదల కానున్నారు. పోసాని 5 కేసుల్లో అరెస్ట్ అవగా అన్ని కేసుల్లోనూ బెయిల్ లభించింది. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలపై పోసానిపై కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లా జైల్లో ఉన్న ఆయన్ను మంగళవారం కస్టడీలోకి తీసుకున్న సిఐడి పోలీసులు జీజీహెచ్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సిఐడి కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విచారించారు. ఆ తర్వాత గుంటూరు జిల్లా కోర్టు ఆవరణలోని స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ ఫర్ ప్రొహిబిషన్ కోర్టులో హాజరుపరిచారు. అక్కడి నుంచి పోసానిని తిరిగి గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. ఈ కేసులో బుధవారం కోర్టులో విచారణ జరిగింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు ఇవాళ్టికి వాయిదా వేసింది. తిరిగి విచారించిన కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోసాని కృష్ణమురళి నటుడు, అలాగే వైఎస్ఆర్సీపీ నేత, అలాగే టాలీవుడ్ ప్రముఖ నటుడు, రైటర్ పోసాని కృష్ణమురళికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ కుటుంబ సభ్యుల కన్నా ప్రతి ఒక్కరు కూడా పోసానికి ఎప్పుడు బెయిల్ వస్తుందా అని ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. పక్కన వాళ్ళని అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా ఆయన గురించి సెర్చ్ చేస్తున్నారు. అని అంటే ఆంధ్రప్రదేశ్ లో పోసాని కృష్ణమురళి అంశానికి సంబంధించి ప్రతి ఒక్కరిని ఎంత డెప్త్గా ఆలోచిస్తున్నారో, ఆయనకి ఎంతమంది అభిమానులు ఉన్నారో మనకు అర్థమయ్యే పరిస్థితి ఉంది. ఏదైతే పోసాని కృష్ణమురళికి సంబంధించి కూడా ఇప్పటికే పలు కోర్టులలో బెయిల్ మంజూరైంది. చివరికి ఆయన రేపు ఇంటికి వెళ్తున్నారు అనగా కుటుంబ సభ్యులు వచ్చిన పరిస్థితి ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు గాని, ముఖ్యులు గాని అందరూ కూడా ఆ కోర్టు దగ్గరికి వెళ్లిన పరిస్థితి ఉంది. ఆయన మరొక రోజు ఆయన్ని ఆ బెయిల్ రిలీజ్ చేస్తారనగా కోర్టు నుంచి సబ్ జైలు వద్దకు వెళ్లి ఆయన కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఈ లోపు మరలా ఆ సిఐడి అధికారులు వెళ్లారు. నటుడు పోసాని కృష్ణమురళిపై ఆ పీటీ వారెంట్ జారీ చేశారు. అలాగే జైలులోనే ఆయన అరెస్ట్ చేసి మరలా గుంటూరు తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే ఆ నటుడు పోసాని కృష్ణమురళికి మరలా బెయిల్ అందిన నేపథ్యంలో ఆయన ఇంటికి తిరిగి వెళ్తాడనే దాని మీద లక్షల కొద్ది సందేహాలు మెలుగుతా ఉన్నాయి. ఈసారైనా పోసాని ఇంటికి వెళ్తాడా అనే దాని మీద పోసాని కృష్ణమురళికి బెయిల్ వచ్చిందా అనే దానికన్నా కానీ పోసాని కృష్ణమురళికి బెయిల్ వచ్చింది సరే ఇంటికి వెళ్తాడనే దాని మీద అందరి ప్రశ్న ఉత్పన్నమవుతున్న పరిస్థితి ఉంది. క్వశ్చన్ మార్క్ అయిన పరిస్థితి ఉంది. ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా పోసాని కృష్ణమురళికి సంబంధించి నరసరావుపేట జైల్లో రిమాండ్ లో ఉన్న సంగతి మనకు తెలిసిందే. తన ఆరోగ్య సమస్యల కారణాలు దృష్టిలో ఉంచుకొని ఆయనకి బెయిల్ పిటిషన్ మంజూరు చేయాలని ఆ కోర్టులో పిటిషన్ వేశారు. అయితే శుక్రవారం గుంటూరు కోర్టులో పోసాని కృష్ణమురళికి అయితే పిటిషన్ పరిశీలించిన న్యాయమూర్తి ఆయనకి బెయిల్ మంజూరు చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా పోసాని కృష్ణమురళిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు గత నెల 27వ తారీఖున అరెస్ట్ చేశారు. రాయదుర్గంలోని మై హోమ్ బూజు అపార్ట్మెంట్ లోనే ఉంటున్న పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్ట్ చేసి రాయచోటి పోలీసులు అదుపులోకి తీసుకున్న పరిస్థితి ఉంది. అనంతరం ఆయన్ని ఆంధ్రప్రదేశ్ కు తరలించారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న టైంలో 2019 నుంచి 2024 వరకు కూడా టీడీపీ చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్, అలాగే నారా లోకేష్ పై పోసాని కృష్ణమురళి కొంతమేరకు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కూడా అనంతపురం, నరసరావుపేట, చిత్తూరు, తిరుపతి, కృష్ణా, పశ్చిమ గోదావరి, బాపట్ల, అన్నమయ్య జిల్లాల్లో ఆయన మీద పలు కేసులు నమోదైన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అన్నమయ్య జిల్లా ఓబులవారిపాలెం పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో పోసానిని పోలీసులు ప్రస్తుతం అరెస్ట్ చేసి ఉన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా పోసాని కృష్ణమురళికి సంబంధించి కూడా కొంతమేరకు బెయిల్ మంజూరైన అనంతరం కూడా అనంతపురం తీసుకొచ్చారు, అక్కడ బెయిల్ తీసుకొచ్చారు, అక్కడ బెయిల్ మంజూరైంది. నర్సాబాద్ తీసుకొచ్చారు, అక్కడ బెయిల్ మంజూరైంది. మొత్తంగా బెయిల్ మంజూరు ఆయన తిరిగి బయటికి వెళ్తున్న క్రమంలో మరలా సిఐడి అధికారులు పీటీ వారెంట్ జారీ చేశారు. మరలా ఆయన తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. తిరిగి మరలా
ఆయన్ని సబ్ జైలుకు తరలించారు. అక్కడి నుంచి విచారణ నిమిత్తం కోర్టు అనుమతి అడిగితే విచారించారు. ఆయన విచారించి అనంతరం కూడా తిరిగి మళ్ళీ సబ్ జైలుకు బయలుదేరారు. మొత్తానికి కోర్టులో ఇరుపక్షాల వాదనలు విన్న ఆ న్యాయమూర్తి ఆయనకి ఆరోగ్య దృష్ట్యా కొంతమేరకు ఆ బెయిల్ మంజూరు చేసినట్లు అర్థమవుతా ఉంది. అయితే ముఖ్యంగా బెయిల్ మంజూరు చేయటం ఎంత ఆనందం కలిగించే విషయమో, అలాగే ఆయన తిరిగి రిలీజ్ అవుతాడా, మరొక కేసులో ఆ పీటీ వారెంట్ మీద ఆయన తీసుకెళ్తారనేది ఆంధ్రప్రదేశ్ లో లక్షలాది మంది కోట్లాది మందికి అయితే ప్రశ్న ఉత్పన్నమవుతున్న పరిస్థితి అయితే ఉంది వైశాలి. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.